ఆరెంజ్ సినిమా వ్యాలంటైన్స్ డే సందర్భంగా రీలీజ్ చేయబోతున్నారు. ఇది సెకండ్ టైం అయినప్పటికీ కూడా బుకింగ్స్ మాత్రం అస్సలు ఆగట్లేదు. ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ పడిపోతుంది. సో ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా ఆరెంజ్ అనే సినిమా అందరికీ స్పెషల్. ఎందుకంటే దీనిలో ఉన్న సాంగ్స్ అది మొత్తం ఇండియా వైడ్గా అది ఏ లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ఒక తెలుగు పాటలను ఇంత ఓన్ చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే సో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో హరీష్ జయరాజ్ గారి సంగీతం కానీ ఈ సినిమా తీసిన విధానం కానీ అప్పటికి చాలా మెచ్యూర్డ్ మూవీ ఇది. కానీ అప్పుడు కొంతమందికి అర్థం కాక సినిమా అయితే ఫ్లాప్ అయిందనమాట. సో మరి లాస్ట్ 2 years బ్యాక్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేస్తే దగ్గర దగ్గర 5-6 కోట్ల దాకా సినిమా రిసీవ్ చేసుకుంది. సో మరి అంత ఆదరణ ఉంది సినిమా కంటే ఖచ్చితంగా ఇది ఫ్లాప్ కాదు. ఎందుకంటే జనాలు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు తప్ప మూవీ అయితే ఫ్లాప్ కాదు. ఎప్పటికీ కల్ట్ క్లాసిక్ అని కూడా ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. మరి దీన్ని వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇంకొకసారి రిలీజ్ అయితే చేస్తున్నారు అనమాట. సో దానికి కూడా మళ్ళీ బుకింగ్స్ పెడితే అవి కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకంటే మరి రామ్ చరణ్ గారి పవర్ అట్లా ఉంది. సో మొన్న ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా గేమ్ చేంజర్ డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఈ సినిమా చూసి అయితే ఫ్యాన్స్ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తారని తెలుస్తుంది. సో మరి ఈ సినిమా అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పెట్టిన ప్రతి షో కూడా అన్ని 8 AM షోలు అన్ని థియేటర్లో పెట్టుకుంటారు, అన్ని ఫుల్ అయిపోతున్నాయి. సో ఇంకా ఎక్స్ట్రా షోలు కూడా అడుగుతున్నారు. సో కొత్త రిలీజుల వల్ల ఎక్స్ట్రా షోలు అయితే ఇవ్వలేకపోతున్నారు కానీ సో మరి ఇంకా పెంచే అవకాశం అయితే కనపడుతుంది థియేటర్స్ కూడా. సో మరి ఆరెంజ్ ఉన్న క్రేజ్ వేరే ఏ హీరోలకి ఇంత క్రేజ్ లేకపోవడం ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇది ఒక ఫ్లాప్ సినిమా. సో మహేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ వాళ్ళ హిట్ సినిమాలు వేస్తుంటే ఇక్కడ మన ఆరెంజ్కి మాత్రం ఫ్లాప్ సినిమాకి ఇంత ఆదరణ రావడం అందరూ కూడా జలసీ ఫీల్ అవుతున్నారని చెప్పాలి. సో ఖచ్చితంగా మరి అట్లా ఫ్లాప్ అయిన సినిమాల్లో మనం చూసుకుంటే నెక్స్ట్ ఫ్యాన్స్ అంతా దీంతో పాటు కలేజా అనే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అట్లా మరి పవన్ కళ్యాణ్ గారి కూడా పంజా ఉంటుంది, దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో అట్లా కొన్ని సినిమాలు ఏంటంటే సినిమా ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు వాటిని కల్ట్ క్లాసిక్లా భావించే ఆడియన్స్ ఉన్నారు ఖచ్చితంగా థియేటర్లో. సో మన ఆరెంజ్ అనేది అప్పటికి ఇంకొక 10 సంవత్సరాలైనా కూడా ఇది రిఫ్రెషింగ్ మూవీనే. ఖచ్చితంగా విజనరీగా తీశారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు మాత్రం. సో దీనికి నాగబాబు గారు అయితే అప్పుడు కొంచెం ఫీల్ అయినా కానీ ఈ తర్వాత రిలీజ్ మీద వచ్చే డబ్బులు మాత్రం ఇసురుకుంటున్నారని చెప్పాలి ఖచ్చితంగా. సో మరి ఇది రామ్ చరణ్ గారి స్టామినానే కాదు, ఎందుకంటే ఆ సాంగ్స్ కున్న బలం, ఆరెంజ్ లాంటి సాంగ్స్ ఆల్బమ్ని కొట్టే ఆల్బమ్ తెలుగులో ఇప్పుడు దాకా రాకపోవడం. సో ఖచ్చితంగా 6 పాటలు హిట్ అవ్వడం వేరు, బట్ 6 పాటల్ని ఎక్కించుకుని ప్రతిరోజు వినే ఆడియన్స్ కూడా ఉన్నారన్నమాట ఆరెంజ్ పాటలని. సో మరి అవి లేకపోతే రోజు గడవని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఈ థియేటర్లో February 14 ఏదైతే వస్తుందో అందరూ కన్సర్ట్స్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.